ఫ్యామిలీ డ్రామాతో వచ్చే కామెడీ సినిమాలు చూసి బాగా ఎంటర్టైన్ అవుతారు. సో, మూవీ లవర్స్ అయితే. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో కూడా కొత్తగా పెళ్ళైన జంట హనీమూన్‌కి వెళ్ళడానికి ట్రై చేస్తారు. అయితే ఆ ఫ్యామిలీకి హనీమూన్ అంటే ఏమిటో తెలియక ఇంట్లో వాళ్ళందరూ మేము కూడా వస్తామని చెప్తారు. వీళ్ళందరూ కలిసి హనీమూన్‌కెళ్తారు. అక్కడ జరిగే కామెడీ సీన్స్ అయితే ఈ మూవీ స్టోరీ నడుస్తూ ఉంటుంది. సో, ఈ మూవీ ఏంటి? ఇది దేంట్లో స్ట్రీమింగ్ అవుతుంది? ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి మూవీ సజెషన్స్ అయితే ఉంటాయి. సో, ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ పేరు వచ్చి హనీమూన్. ఇది 2022లో వచ్చింది ఈ మూవీ. సో, ఈ ప్లాట్‌ఫామ్ వచ్చేసి నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. ఇక స్టోరీలోకి వెళ్తే విశాల్ ఫ్యామిలీ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. ఫ్యాన్ తిరగట్లేదని ఎలక్ట్రీషియన్ పిలుస్తారు. అయితే కరెంటు లేకపోతే ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఎలక్ట్రీషియన్ వాళ్ళ మీద కోపపడతారు. సో, కరెంట్ బిల్ కట్టకపోవడంతో కనెక్షన్ కట్ చేసి ఉంటారు. ఆ తర్వాత కరెంట్ బిల్ కట్టడానికి విశాల్ వెళ్తాడు. ఇంతలో అటుగా వెళ్తున్న గీత అనే అమ్మాయిని చూసి లవ్లో పడతాడు. అతని బాబాయ్ అయితే ఈ విషయం చెప్పి అతను కూడా తోడు తీసుకుని గీత ఇంటికి వెళ్తాడు. వాళ్ళ ఇంట్లో కూడా కరెంట్ ప్రాబ్లం ఉండటంతో వచ్చింది కరెంటు వాళ్ళే అని గీత అమ్మ వాళ్ళని రిపేర్ చేయమని అయితే చెప్పిద్ది. సో, వాళ్ళు కరెంట్ వాళ్ళు అనుకుని పాపం అలా చెప్పిద్ది. గీతను చూడాలనే ఉద్దేశంతో వచ్చిన విశాల్ కరెంట్ రిపేర్ చేస్తానని గీత దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేస్తాడు. అలా కొద్ది రోజులకి వీళ్ళిద్దరి ప్రేమ కూడా జరుగుతుంది. సో, ఇలా కొనసాగుతూ ఉండగా ఇక పెళ్ళి అయితే జరిగిపోద్ది. అయితే శోభనం రోజు ఇంట్లో వాళ్ళందరూ తాగి శోభనం గదిలో నిద్రపోతారు. ఇంట్లో మొదటి రాత్రి చేసుకోవడానికి సమయం కూడా దొరకకుండా పోతుంది. ఈ క్రమంలో ఈ జంట హనీమూన్‌కి వెళ్ళాలనుకుంటారు. ఇంట్లో వాళ్ళకి హనీమూన్ అంటే ఏంటో తెలియకపోవడంతో మేము కూడా మీతో పాటు వస్తామని అయితే చెప్తారు. అలా వీళ్ళందరినీ కూడా లండన్‌కి తీసుకెళ్తాడు విశాల్. వీళ్ళది సాధారణ కుటుంబమైన వీరి పొలం మీదుగా ఎయిర్పోర్ట్ పడుతుందని సమాచారం రావడంతో భూమి ధర అయితే పెరిగిపోతుంది. ఈ కోడలు రావడంతోనే అదృష్టం వచ్చిందని అంతా భావిస్తారు. డబ్బులు ఎక్కువ అవుతున్న ఆ ధైర్యంతోనే వీళ్ళు లండన్కి ప్లాన్ చేస్తారు. అయితే లండన్లో కూడా వీళ్ళ హనీమూన్కి ఇంట్లో పెద్దలు అడ్డుపడుతూ ఉంటారు. ఆ తర్వాత ఒక్కసారిగా ఎయిర్పోర్ట్ పడట్లేదని అయితే న్యూస్ వస్తుంది. సో, పొలం ధర కూడా ఒక్కసారిగా పడిపోతుంది. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులంతా హనీమూన్ నుంచి వచ్చేస్తారు. ఈ కోడలు అడుగు పెట్టడంతోనే ఇవన్నీ కష్టాలు వస్తాయని అయితే అనుకుంటారు. ఈ మాటలు విన్న కోడలు ఒక డెసిషన్ తీసుకుంటుంది. భర్తను వదిలి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. చివరికి విశాల్ భార్య మళ్ళీ కాపురానికి వస్తుందా? వీళ్ళు హనీమూన్కి జరుగుతుందా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ హనీమూన్ మూవీ అయితే చూడండి. మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇది. మీకు ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే బాగా నచ్చింది. ఫుల్ ఫన్ అయితే జనరేట్ చేశారని చెప్పవచ్చు ఈ మూవీ. సో, ఇది ఈరోజు టాపిక్. సో, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ సజెషన్ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.